నమస్కారం. నా పేరు ఎస్. జోష్న. నేను నల్లాస్ విద్యానికేతన్ అనే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు వెలుగులోకి రాని గొప్ప వీరుల గురించి చెప్పబోతున్నా. అందులో దారిసి అన్నపూర్ణమ్మ. ఆమె తెలుగు కవయిత్రి, సామాజిక కార్యకర్త. అయితే ఆమె 1907లో బాలరేలో లోటగల్ నీలప్ప గౌరమ్మ దంపతులకు జన్మించింది. బాల్యంలో తండ్రి మరణించాడు. దీనితో బంధువులు గౌరమ్మను మైత్రే దివ్యజ్ఞ మహిళా సమాజంలో చేర్చారు. ఆ సమాజ సభలు, సమావేశాలు కారణంగా ఆమె తల్లి గౌరమ్మ తరచుగా చెన్నైలోని అడయారు వస్తుండేది. తల్లి ఇలా వస్తున్న కారణంగా ఆమె అడయారు థియోసఫికల్ సొసైటీలో చదువుకున్నది. ఆర్య వయసులకు కులానికి చెందిన వారి కులంలో స్త్రీ విద్యకు అవకాశం ఉండేది కాదు. ఆమె విప్లవవాదిగా ప్రసిద్ధి పొందిన స్వాతంత్ర్య సమరయోధుడు దరిసి చెంచయ్యతో వివాహం అయ్యింది. అతను వృత్తి రీత్యా వ్యవసాయ శాస్త్రజ్ఞుడు. ఆయన స్త్రీ జనోద్ధరణకు అధికంగా కృషి చేశాడు. ప్రముఖ సంఘ సంస్కర్తగా పేరు గడించాడు. వివాహానంతరం ఆమె బాల వితంతువుకు వివాహం చేయాలని సంకల్పించింది. ఆ కాలంలో ఆర్య వైశ్య కులాలలో అటువంటి వివాహాలు జరగలేదు. ఆమె భర్తతో కలిసి తమ కులానికి చెందిన 12 ఏళ్ల వితంతువుకు 1926లో గుంటూరులో వైభవంగా వివాహం జరిపించింది. అప్పటికి సమాజంలో కొందరికి ఈ వివాహం నచ్చక అల్లరి చేయడమే కాక రాళ్లవాన కురిపించారు. 18 ఏళ్ల అన్నపూర్ణమ్మ అందరికీ ధైర్యం చెప్పి ముందుకు సాగిపోమని ప్రోత్సహించింది. ఈ కార్యక్రమం సజావుగా సాగింది. ఆమె గదర్ పార్టీ స్థాపించింది. చెంచయ్య కూడా అందులో సభ్యునికి చేరాడు. ఆ పార్టీకి చెందిన పంజాబీ యువకులు దేశభక్తి అనేది తమ సొత్తు అనే భావాన్ని ప్రదర్శించేవారు. ఈ చర్య వీరికి నచ్చేది కాదు. దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందనేది ఆమె అభిప్రాయం. బ్రిటిష్ సైన్యంలో మొదటి పేరిచ్చి చేరిన పంజాబీ యువకులు విదేశాలలో యుద్ధం చేస్తూ దేశభక్తి అని గర్వించవలసిన అవసరం లేదని వాదించింది. దీంతో గదర్ పార్టీలో గౌరవం పెరిగింది. చివరకు వీరు స్వదేశానికి బయలుదేరారు. బ్రిటిష్ ప్రభుత్వం నడిదారిలో రాజద్రోహికి పేర్కొని అరెస్టు చేసి 4.5 ఏళ్లు భారతదేశం జైలులో ఉంచారు. జైలు అధికారులు వీరిని తిప్పలు పెట్టారు. 1929లో బొంబాయిలో జరిగిన అఖిల భారత మహాసభకు ప్రతినిధులుగా హాజరైన తెలుగుదేశపు సభ్యురాలు ఈమె కూడా ఉంది. ఆమె నిత్యం కాదురు ధరించేది. ఆమె వర్ణాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు, కులం అడ్డుగోడలు లేని విశాల హిందూ సంఘాన్ని ఆమె వచించేది. పాప పంకిలతో కూరుకుపోయిన దేవదాసిల ఉదాహరణ ఆమె కృషి చేసింది. ఆమె నవంబరు 28, 1931 తన 25వ ఏట గుండెపోటుతో మరణించింది. ధన్యవాదాలు.